అందరికీ నమస్కారం. నేను మీ శైలజ. ఈరోజు ఒక కొత్త ఇన్స్పిరేషనల్ కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు అంధకారాన్ని జయించిన బాలుడు. వెళ్దామా మరి కథలో? అర్జున్ ఒక ఆనందంగా ఉత్సాహంగా ఉండే బాలుడు. తనకు క్రికెట్ ఆడడం, స్నేహితులతో పరుగెత్తడం, ప్రతి సాయంత్రం రంగురంగుల ఆకాశాన్ని చూడడం చాలా ఇష్టం. అతని జీవితం కలలతో, నవ్వులతో నిండిపోయి ఉండేది. కానీ ఒకరోజు భయంకరమైన ప్రమాదం అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. తను ఆసుపత్రిలో మేల్కొన్నప్పుడు తనకి నెమ్మదిగా అర్థమైంది, ఇకపై నేను చూడలేను. తను ప్రేమించిన ఆ అందమైన ప్రపంచం మొత్తం అంధకారంగా మారిపోయింది. మొదట్లో అర్జున్ పూర్తిగా నిరుత్సాహపడ్డాడు. తను నవ్వడం ఆపేశాడు, ఆడడం ఆపేశాడు, రోజంతా నిశ్శబ్దంగా ఉండేవాడు. ఇది నా జీవితంలోనే ఎందుకు జరుగుతోంది అని తను ఎప్పుడూ ఆలోచించేవాడు. రోజులు ఇలా గడిచిపోయాయి. ఒక సాయంత్రం తన తల్లి తన పక్కన కూర్చొని తన చెయ్యి పట్టుకొని మెల్లగా చెప్పింది, అర్జున్, నువ్వు నీ చూపును కోల్పోయి ఉండొచ్చు, కానీ నీ శక్తిని కాదు. ఆ మాటలు తన హృదయంలో నిలిచిపోయాయి. తరువాతి రోజు అర్జున్ ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. మళ్ళీ ప్రయత్నించాలి. ఐ విల్ డూ ఇట్ అగైన్. అతను బ్రెయిల్ అనే భాషను చదవడం, నేర్చుకోవడం ప్రారంభించాడు. కర్రతో నడవడం నేర్చుకున్నాడు. తను ఎన్నోసార్లు పడిపోయాడు, గాయపడ్డాడు, నిరాశపడ్డాడు, కానీ ప్రతిసారి మళ్ళీ లేచాడు. నెమ్మదిగా తనపై తనకు నమ్మకం పెరిగిపోయింది. ఒకరోజు అతను ఒక ప్రత్యేకమైన విషయం కనుగొన్నాడు. సంగీతంపై అతనికి ఉన్న ప్రేమ. చూపు లేకపోయినా తన వినికిడి మరింత బలపడింది. ప్రతి స్వరాన్ని లోతుగా అనుభవించగలిగాడు. అతను ప్రతిరోజు పాట పాడడానికి సాధన చేసేవాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. అర్జున్ ఒక ఆత్మవిశ్వాసం కలిగిన యువకుడిగా ఎదిగి ప్రసిద్ధ గాయకుడిగా మారాడు. అతని స్వరం ప్రజల హృదయాలను తాకి చాలామందిని ప్రేరణనిచ్చింది. వేదికపై తను చిరునవ్వుతో ఇలా చెప్పేవాడు, నేను ప్రపంచాన్ని చూడలేను, కానీ దాని అందాన్ని నాకు తోచిన విధంగా నేను అనుభవించగలను. అప్పుడు ప్రేక్షకులు గట్టిగా చప్పట్లు కొట్టేవారు. అతని ప్రతిభకే కాదు, అతనికి ధైర్యానికి కూడా. ఈ కథ వల్ల మనకు వచ్చిన నీతి ఏంటంటే, నిజమైన శక్తి మన దగ్గర ఏమీ ఉందో లేదో కాదు, మనం కోల్పోయిన తర్వాత ఎలా పైకి లేస్తామో అనేది ఈ కథ మనకు నేర్పుతుంది. ఎప్పుడూ దేనికి లొంగవద్దు. ఇది మన కథ. బాయ్ బాయ్, శుభరాత్రి. మళ్ళీ కలుసుకుందాం ఒక కొత్త కథతో. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.